సామాజిక న్యాయం కోసం పాటుపడినటువంటి కరుణానిధి గారి జయంతి జరుపుకుంటున్నాం. సామాజిక న్యాయం అంటే మనం ఆస్తుల్ని సమానంగా పంచమని మనం అడగట్లేదు, అవకాశాలని సమానంగా పంచమని చెప్పేసి మనం అడుగుతున్నాం. ప్రతి అవకాశం కూడా మాకు సమానం కావాలి, అది విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ సమానమైనటువంటి అవకాశం కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తే దేశవ్యాప్తంగా ఓబీసీలకు తీసుకుంటే చట్టసభల్లో అటు పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి 20% కూడా లేరు. మన ప్రజలు తీసుకుంటేనేమో జనాభా మనకు 60% ఉన్నాము, అసెంబ్లీ పార్లమెంట్లో మనం 20% కూడా లేని పరిస్థితి ఉంది. అయితే చట్టసభల్లో కూడా ఎందుకు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించరని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున బీజేపీ పార్టీ ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతుంది. అదే ఒక దళితులకు ఇవ్వకుండా చేయగలదా? చేయదు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఓబీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నట్లయితే ప్రతి పార్టీ కూడా ఆ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ పార్టీలు ఏమంటున్నాయి అంటే, సీట్లు అడిగితే మీ ఓబీసీల్లో, మీ బీసీల్లో ఇదిగో మేము అసెంబ్లీ అయితే 50 కోట్లు, పార్లమెంట్కి అయితే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మీలో ఎవరున్నారా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. కాబట్టి సామాజిక న్యాయం కావాలంటే ఒక ఓబీసీ మీద మరొక ఓబీసీ పోటీ చేసే పరిస్థితి రావాలి. కనుక మనకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు అవసరం. దాన్ని మనం గట్టిగా ప్రయత్నించి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఓబీసీలు అందరం కూడా ఒకే స్థాయిలో లేవు. కొంతమంది ఓసీలతోటి పోటీపడే స్థాయిలో ఉన్నారు, మరొకరు దళితుల కన్నా కూడా ఇంకా అధమ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఓబీసీలలో కూడా శాస్త్రీయమైనటువంటివి కేటగరైజేషన్ కావాలి నేషనల్ వైడ్గా అని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి డిమాండ్స్ని మనం తీసుకొని దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడే మనలో ఒక ఐక్యత వస్తుంది, ఒక ఉద్యమ రూపం వస్తుంది. కాబట్టి ఈ అంశాలని ప్రధానంగా చేపట్టవలసిందిగా పెద్దలను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.